హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. చిన్న అప్డేట్ అండి. ఇప్పటికే నామినేషన్స్ పూర్తయ్యాయి. ఎపిసోడ్ రన్ అవుతుంది కానీ ఇప్పుడు నామినేషన్స్ పూర్తయిపోయి ఆల్రెడీ షూట్ చేసేస్తున్నారు కాబట్టి నామినేషన్స్లో 4th వీక్ నామినేషన్ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారు అనేది క్యూరియస్ క్వశ్చన్ అనమాట మనకి. సో దాన్ని ముందుగానే రివీల్ చేసేస్తున్నాను. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ వారం 7 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఎవరెవరంటే ఫస్ట్ ప్రేరణ, సెకండ్ సోనియా, థర్డ్ పృథ్వీరాజ్, ఫోర్త్ వచ్చేసరికి మణికంఠ, ఫిఫ్త్ నైనిక, సిక్స్త్ నబీల్, సెవెంత్ వచ్చేసరికి ఆదిత్యవం. ఈ 7 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు, నామినేట్ అయ్యారు మిగతా కంటెస్టెంట్స్ ద్వారా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారనమాట. వీళ్ళల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం అయితే ఇచ్చాడు. మీరు గెస్ట్ చేయండి క్విక్గా నిఖిల్ ఎవరిని సేవ్ చేశారనేది. నేనే చెప్పేస్తానులేండి, అంత టైం లేదు కాబట్టి. నిఖిల్ వచ్చేసరికి నైనికాని సేవ్ చేశాడనమాట. సో ఇంకా మిగతా 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఎవరెవరంటే ప్రేరణ, సోనియా, పృథ్వీ, మణికంఠ, నబీల్, ఆదిత్య గారు. ఇంకా ఈ 6 మంది నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే మోస్ట్లీ ఆదిత్య గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. వీళ్ళిద్దరికి ప్రేరణ అండ్ ఆదిత్య గారికి లీస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ కంటెంట్ ఇచ్చే వాళ్ళే. మణికంఠ కానీ, సోనియా కానీ, పృథ్వీరాజ్ కానీ వీళ్ళంతా కంటెంట్ ఇస్తారు. నబీల్ వచ్చేసరికి జెన్యున్గా ఆడుతున్నాడు, అంటే నా తరపున చెప్తున్నాను అనమాట. జెన్యున్ అంటే మిగతా వాళ్ళగా కొంచెం పాలిటిక్స్ చేయకుండా తన ఓన్ గేమ్ తను ఆడుకుంటున్నట్టు నాకు కనపడుతుంది. సో నబీల్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండొచ్చు, కానీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. కానీ వీళ్ళు ముగ్గురు లీస్ట్ ఉన్నారు. నాకు తెలిసి ఆదిత్య గారు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. నాకంటూ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో నేను ముందు మీకు షేర్ చేస్తాను. నేను జస్ట్ రివ్యూ ఇవ్వడానికి కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. నాకు ఫేవరెట్ కొంతమంది ఉన్నారు, మళ్ళీ గేమ్ నడిచే కొద్దికి వాళ్ళు మారుతూ వచ్చారనమాట. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అదే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో బాయ్ గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.